చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నాన్ టెక్నికల్ జీతాలు చెల్లించాలి టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఎస్ఆర్ పాలసీని సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన చెల్లించాలి టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు చెల్లించాలి టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు ఇంజనీరింగ్ జీతాలు అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి సుప్రీంకోర్టు చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంజనీరింగ్ కార్మిక జీతాలు ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత పెంచాలి టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు పెంచాలి టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు అమలు చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పరిష్కృతంగా ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళనకారులు 11వ రోజు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వలన చర్చలు వాయిదాల మీద పడడం వల్ల రేపు భవిష్యత్తులో తీసుకునే కఠిన నిర్ణయాలు ప్రజలకి ఇబ్బంది కలగజేయకుండా ప్రజలకు తెలిసే విధంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచడం గురించి. టెక్నికల్ కార్మికులకి 29,200, నాన్ టెక్నికల్ కార్మికులకు 24,500 జీతాలు చెల్లించాలని మా ప్రధానమైన డిమాండ్లు. ప్రభుత్వం ఇదే ముందు వైఖరిగా అవలంబిస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 8 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఐక్య కార్యాచరణ రూపొందించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మా న్యాయమైన కోరికల సాధన కొరకు పోరాటం చేస్తాం. అశోక్ కుమార్ చెప్పినట్టు మా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. కానీ కరోనా టైంలో 3 డిపార్ట్మెంట్లే బాగా పనిచేసినాయట. ఒకటి వైద్య శాఖ, పోలీస్ శాఖ, మా హెల్త్ సెక్షన్, పబ్లిక్ హెల్త్. కానీ 4వ పని మా మున్సిపల్ ఇంజనీరింగ్ వాటర్ సప్లై. ఆ కరోనా టైంలో మేము వాటర్ భూమిలోంచి ఎత్తడం వల్ల ఎవరికీ తెలియదు. మరి కరోనా టైంలో మేము ఎన్నో ఇబ్బందులు పడి ఫిల్టర్ సెక్షన్ చేసి వాటర్ ఇవ్వడం జనాలకి చాలా ఉపయోగపడినాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోవడం, వాళ్ళకేమో 21,000 ఇచ్చి మాకు 15,000 ఇచ్చింది. ఇప్పుడైనా మా ఎందుకు అనుగ్రహించి మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాలి. వాటర్ లేనిదే ఒక్క పూట వాటర్ లేకపోతే అల్లాడిపోతారు. అలాంటిది కరోనా టైంలో మేము ముందుకు వచ్చి వాళ్ళందరినీ తప్పించుకుని వాటర్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇచ్చాం. కానీ ప్రభుత్వం దృష్టిలో ఈ వాటర్ అనేది అసలు కనబడలా. ఎంతమందికి చెత్త, పోలీస్ శాఖ, వైద్య శాఖ అంటారు. కానీ వాటర్ లేకపోతే అందరూ ఇంటికి వచ్చేస్తారు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. ముందు బిందులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇప్పుడైనా మా ఎందుకు దయించి మాకు జీతాలు పెంచాలి. ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి. మాకు వచ్చే 15,000 సరిపోవు. మేము పొద్దునొస్తే సాయంత్రం వెళ్తాం. వేరే పనికి కూడా వెళ్తాం కుదరదు. ప్రభుత్వం దృష్టిలో నుంచి మాకు చేయాలనుకుంటున్నాం.